చల్లారిపోయినటువంటి మన ఆత్మీయ జీవితాలను ఆయన ఉజ్జీవంతో రగిలించాలనుకుంటున్నాడు, మండించాలనుకుంటున్నాడు. ఏ విషయంలో నువ్వు చల్లారిపోయావో, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే వ్యక్తివి, ఒకప్పుడు భక్తిగా ఉన్న వ్యక్తివి, ఆత్మీయతలో ఎదిగే వ్యక్తివి, ఎంతో దేవుడంటే అభిమానం, ప్రేమ, ఆ ఆసక్తి కలిగిన వ్యక్తివి, ఇప్పుడు ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ప్రభు అన్నా భయం లేదు, వాక్యం అన్నా అసలు లెక్కలేదు, ప్రార్థన చేయకపోతే చేయకపోయాను అనుకుంటున్నావు. ఇలా ఎందుకో మార్పు వచ్చేసింది. దీనంతటిని బట్టి దేవాతి దేవుడు వేదన పడుతూ చెప్తున్నాడు, భూమి మీద నేను అగ్నివేయ వచ్చిందని, నీలో ఒక ఉజ్జీవాన్ని పుట్టించే అగ్ని, నీకు విరోధముగా పనిచేసిన ఆ చెడ్డ అలవాట్లు, ఆ కార్యక్రమాలు కాలి బూడిదైపోవును గాక. దైవాశీర్వాదాలు పొందకుండా అడ్డుపడినటువంటి చీకటి శక్తులు కల్పించిన ఆ శ్రమలు, కష్టాలు యేసు నామములో కాలి బూడిదైపోవును గాక. మరలా ఆధ్యాత్మికంగా నువ్వు నూతన పరచబడి ఉజ్జీవముతో భక్తి చేయుదువు గాక. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆశీర్వాదం, ఆయన నీలో కోరుకుంటున్నటువంటి ఉజ్జీవం. చల్లారిపోయిన స్థితిలో నువ్వు భక్తి చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, ఎంతమంది ఎత్తపడతారు? మీలో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? ఒకవేళ మొగమాటానికి చెయ్యెత్తినా లోపల నీ సంగతి నీకు తెలుసు, నువ్వు ప్రార్థన చేయట్లేదని, నువ్వు సరిగ్గా భక్తి చేయట్లేదని, ఆత్మీయంగా ఎదగట్లేదని, ప్రభు మాటకు నువ్వు లోబడట్లేదని, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు, మనుషులు చెప్పిన ఎన్ని చేస్తున్నావు, కానీ దేవాది దేవుడు చెప్పిన మాటలు మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. నీకు తెలుసు. మరి అలాంటప్పుడు ధైర్యంగా ఎలా ప్రభు రాకడ పడగలవు? ఆలోచించు. నామకార్థంగా భక్తి చేస్తున్నావే గాని ఆత్మ సంబంధంగా ఎదుగుదల తగ్గిపోయింది. ఎందుకని? అందుకు ఆయన నీలో మరలా ఒక ఉజ్జీవాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.